కొద్దిగా లైన్ అతిక్రమించి ప్రవర్తించినటువంటి శాటిలైట్ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళని అరెస్ట్ చేస్తామని పత్రికా మిత్రుల్ని అర్ధరాత్రి ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి కూడా మేము తప్పుపడతా ఉన్నాం. కథనం వేయడం, లైన్ అతిక్రమించడం ఒకటైతే ప్రభుత్వం సహనశీలత లేకుండా అర్ధరాత్రి పోయి అరెస్టులు చేయడం కూడా తప్పే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఇవ్వాలి. పత్రికా మిత్రులు ఏం టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఏం పారిపోరు, ఇస్తే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి ఆ ప్రక్రియను పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ అతిక్రమించడం కరెక్ట్ కాదు. దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే ఆ జర్నలిస్టులకు అండగా వెళ్ళిపోయినారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఆ ఛానల్లో స్టోరీ రాగానే నెక్స్ట్ డే ఇంకొక పేపర్లో ఇంకా పెద్ద స్టోరీ వచ్చింది. అసలు ఈ ఛానల్లో స్టోరీ ఎందుకు వచ్చిందంటే అని దాని వెనుక బ్యాక్డ్రాప్ స్టోరీ అంతా ఈ పేపర్లో వచ్చింది. ఆ స్టోరీ రాగానే బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టిరు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ తర్వాత టూ అండ్ ఫ్రో జరిగింది. ఫైనల్గా 9 టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, మేము బాధపడేది ఏంటంటే, మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా. నేను రియాజన్ ఏం బాధపడుతున్నామంటే, గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎన్నడూ కార్మికులకు ఎంత అన్యాయం జరిగినా, మెడికల్ బోర్డు పెట్టకపోయినా, ఇంటర్నల్ ప్రమోషన్లు ఇవ్వకపోయినా, 100 అన్యాయాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. అదే ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారికి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇది ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, అసలు నైని అనేటటువంటిది 2015లో మనకు తెలియదు. అంతకుముందు అది గుజరాత్కు ఉండే. నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్, కోల్ మైన్. అది మొదలు గుజరాత్కు ఉండే. అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారు టెండర్ చేస్తే కోట్లో ఆ టెండర్స్ క్యాన్సిల్ అయినాయి. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో నైని టెండరు, నైని కోల్ బ్లాకు తెలంగాణకు అలకేట్ అయింది. తెలంగాణకు 2015లో అలకేట్ అయితే 2021లో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది. నైనికి జరిగినప్పుడు అదాని గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 44% ఎక్సెస్ వేశారు, ఇది కుదరదు టెండర్ అని అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సింగరేణి నుండి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేటటువంటిది జరగకపోతే మధ్యలో ఒక చిన్న ఓబీ కాంట్రాక్ట్ ఇచ్చారు విపిఆర్ అనేటటువంటి సంస్థకి. ఓబీ అంటే మీదికెళ్ళి మట్టి తీసే కాంట్రాక్ట్. అందులో మొన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు. ఒక పక్క గుంటనక్క, కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ పట్ల గౌరవం ఉండే, అధ్యయనం చేసి మాట్లాడతారు, కొట్లాడతారు. అన్నిటికన్నా పార్టీలు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు లాగా నిజాయితీతో దారుణం అనిపించింది. గుంటనక్క గారి మీద మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ కూడా పోలేదు, ఎక్సెసే పోలేదు, అసలు ఒకటి మొత్తం ఎక్సెస్ పోతుంది. ఇవాళ 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్. కారణమైన ఎక్సెస్ అంటే ఒకటి 30, ఒకటి 16%, 7%, 8%. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు, వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిండ్రు. ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, కంపల్సరీ సైట్ విజిట్, దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే. అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి,
కోల్ వాషర్ యూనిట్స్కి, కన్వేయర్ బెల్ట్స్కి, వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే. కానీ ఓబీకి లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీకి కూడా పెట్టిండ్రు. సో అది 100% కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు. నిబంధన పెట్టడం గ్లోబల్ టెండర్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఫేస్లెస్గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడం తప్పు చేసి డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా. కానీ అబద్ధాలు చెప్ప అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా. ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్, అదేవిధంగా కేటీఆర్ గారు మొత్తం ఎంతసేపు దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్, చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు అని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి. ఈ సృజన్ రెడ్డి అనేటోడు సీఎం బామ్మర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం. అది 25,000 కోట్ల అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు 50 కోట్ల. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలని గుంటనక్క తీవ్రంగా చేస్తుంది. ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి కూడా గారికి ఈ సృజన్ రెడ్డి ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్ట్ గుంటనక్క. ఆయన సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది. ఇదే సింగరేణి వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో. అప్పుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరదని. ఇవాళ నేనేమంటున్నా కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారు. కార్మికుల కోసం చేస్తురా, సింగరేణి సంస్థను కాపాడడం కోసం చేస్తురా, నిరోధించడానికి లేకపోతే కాపాడడానికి. ఆ విషయం ఇవాళ ప్రజల వద్ద నేను స్పష్టంగా చెప్పదలిచిన. ఇంకొక మాట ఈ గుంటనక్క ఏమంటారు, ఎంత దారుణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ. ఐఎమ్ టెలింగ్ యూ. బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను, కిషన్ రెడ్డి గారికి రాస్తా. బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్. హీ హ్యాస్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సిల్ ద టెండర్. ఆయన చేసిండు కూడా నేను టెండర్ క్యాన్సిల్. మరి మీకేమైంది లెటర్ రాయడానికి? ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి గారు, పవర్ మినిస్టరు, అట్లీస్ట్ మీరు రాయాలి కదా లెటర్. మేము అడుగుతూ ఉన్నాం, మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అసలు ఈ ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు. ఎండిఓ అంటే సులభంగా ఏంటంటే సింగరేణికి ఆల్రెడీ ఉన్న బొగ్గు గనికి కంప్లీట్గా లీజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం. అంటే మట్టి వాళ్ళే తీసుకుంటారు, బొగ్గు వాళ్ళే తీసుకుంటారు, తీసుకున్న బొగ్గును కూడా వాళ్ళే అమ్ముకుంటారు. అట్లా కాకుండా సింగరేణికి మొత్తం ఇప్పటి వరకు 19 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి, 22 అండర్ గ్రౌండ్ మైన్లు ఉంటాయి. ఈ 19 ఓపెన్ కాస్ట్ మైన్లలో వచ్చే లాభంతోనే 22 అండర్ గ్రౌండ్ మైన్లో అత్యవసరంగా వచ్చేటటువంటి లాభాలను సస్టైన్ చేస్తూ కంపెనీని నిలబెట్టుకుంటూ కార్మికులను కాపాడుకుంటూ ముందుకు పోతుంటారు. ఇప్పుడు ఉన్న మైన్లన్నీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే, ఆ ప్రాఫిట్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే సింగరేణికి ఏం మిగులుతుంది? ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మార్చిలో కూడా సింగరేణికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 25,000 కోట్ల అప్పు ఉంది జన్కో అని చెప్పి మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. ఇవాళ దాదాపు 50,000 కోట్ల అప్పు ఉంది సింగరేణికి. జెన్కో నుండి రావాల్సింది, ట్రాన్స్కో నుంచి రావాల్సిన లెక్క పెడితే అవి ఇస్తలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ దానికి మిత్తి కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళీ పోవాలి, మళ్ళీ అది బర్డెన్ అవుతుంది. సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ, సింగరేణి కార్మికులకు కానీ, తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు. మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క గారికి ఉత్తరం రాస్తూ ఉన్నాం. ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి. మీరు ఆల్రెడీ 9 టెండర్స్ రద్దు చేసిండ్రు. లెట్ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్ ఇన్ 9. ఎందుకు చేయలేం మనం? అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు, ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు. ఒరిస్సాకు పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్. ఎందుకు చేయరు? ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా. మీరు ఒరిస్సాకు పోయి